రామేశ్వరంలో నర్మదమ్మ ప్రవాహం ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్లాలంటే బోట్కి 500 రూపీస్ వరకు తీసుకుంటారు. లేదు అంటే మనిషికి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారండి. మేమైతే 500 రూపీస్కి బోట్ మొత్తం బుక్ చేసుకోవడం జరిగింది. 20 నిమిషాల్లో నది వెంబడి మొత్తం ఘాట్లు సందర్శించి మళ్లీ అవతల ఒడ్డున గోముఖి ఘాట్ దగ్గర నెక్స్ట్ మమలేశ్వర దర్శనం దగ్గర వాళ్ళు వదిలిపెట్టేలా ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నర్మదా కావేరీ సంగమం. అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ బాటిల్స్ లో వాటర్ పట్టుకుని మనం ఇంటికి తీసుకెళ్లొచ్చండి. కొంత నీటిని తీర్థంగా స్వీకరించి స్నానం చెయ్యని వారు స్పృశించి పునీతులు కావచ్చు. నేనైతే మా ఇంట్లో అనుకోకుండా భిన్నమైన శ్రీచక్రాన్ని, దేవతా పటాల్లో ఫ్రేమ్స్ తీసేసి ఆ పేపర్ బాగా పాతబడి రూపు మారిపోయినటువంటి ఇత్తడి దేవతా విగ్రహాల్ని కూడా ఇక్కడే సంగమంలో అమ్మకు సమర్పించాను. నదిలో చేపల కోసం ఫుడ్ కూడా అమ్ముతారండి. అది 10 రూపీస్గా ఉంటుంది. ఇక ఇదే మార్గం అంతా ఘాట్ల వెంబడి నడుస్తూ వెళితే నర్మదా పరిక్రమం అంటారు. పాదయాత్రగా నర్మదా పరిక్రమం మొత్తానికి 4 నుంచి 5 గంటల వరకు సమయం పడుతుందండి. ఇలా మార్గ మధ్యంలో నర్మదమ్మ దేవాలయం, పార్వతీ పరమేశ్వరుల స్వయంభూ